నా దగ్గర నా కొడుకు ధరణిని లొంగ తీసుకున్న వీడియో ఉంది. దాన్నిప్పుడు ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి మాత్రం జరగనివ్వరు. దాన్ని వాడకుండా ఎలా ధరణి ధీరజ్ల పెళ్లి చెయ్యాలి? ఎంత ఆలోచించినా బుర్రకి ఐడియా రావడం లేదేంటి? అది వాడితే బ్లాక్మెయిల్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండే ఛాన్స్ ఉండదు. వాళ్ళు సంతోషంగా లేకపోతే నాకు గుణ ఆస్తి కాజేసే ఛాన్స్ ఇవ్వడు. శక్తి అంతలా ఆలోచిస్తుందంటే బుర్రలో పాపిస్ట్ ప్లాన్లన్నీ అయిపోయినట్టున్నాయి. ఏం చేయాలో అర్థం కాక కాలుగాలిన పిల్లిలా కొడుకు పెళ్లి చేయడానికి నానా అవస్థ పడుతున్నట్టుంది. ఆశకి హద్దుండాలి కానీ మరీ దురాశకి పోతే ఇలాంటి టెన్షన్లు తప్పితే ఏం దక్కుతాయి? ఏదో ఇంత చోటిచ్చాడు, అంత తిండి పెడుతున్నాడు, కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. సంతోషించొచ్చు కదా. ఆహా, మొత్తం కొంప కొల్లేరు చెయ్యాలి, తన సొంతం చేసుకోవాలి. అందుకే దేవుడు నెత్తిన మొట్టాడు, అయినా రోగం కుదరలేదు. ఏంటి మమ్మీ ఏదో సీరియస్గా ఆలోచిస్తుంది? మీ మమ్మీ ఆలోచన నాకెలా తెలుస్తుంది? తెలుసుకుందాం పద. శక్తి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ధీరజ్ ఫ్యూచర్ గురించేనా? ఎవండి పిన్ని గారు, ఒకసారి ఇలా రండి. ఏంటి ఒకసారి పిన్ని అంటావు, ఇంకోసారి పెద్దమ్మ అంటావు? ఏదైనా మీ కూతురు వరుసే కదా. పెద్దమ్మ అంటే పెద్దతనం, చిన్నమ్మ అంటే చనువు. సర్లే, ఏదో ఒకటి అడుగు గాని ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుక్కో, మీ బతుకులు ఎప్పుడు అడుక్కోవడమేగా. ఏం లేదండి, మా శక్తి ఎలాంటిదో మీకు మాకు అందరికీ తెలుసు. వెధవ పనులు చేయడం తప్పితే వేరే పని లేదు. తప్పుడు ఆలోచనలు తప్ప ఎవరికైనా అంత మేలు చేద్దామని బుద్ధి రాదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఒక్క నిమిషం ఓపిక పట్టు శక్తి. చూడండి, తను ఎన్ని ముదనష్టపు పనులు చేసినా ఏదో ఈ ఇంటి మనిషే కదా. ఏమంటారు జయమ్మ గారు? రేపు అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళవే కదా. మీరు తప్పులు క్షమిస్తేనే కదా అందరం కలిసి ఉండగలిగేది. మీరు పెద్ద మనసు చేసుకుంటేనే కదా అందరం కలిసి సంతోషంగా ఉండేది. నీ విషయం నాకు అర్థమైంది, కానీ మేం క్షమిస్తే ఉండొచ్చు, మేం ఒప్పుకుంటే సంతోషపడచ్చు అన్న ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేము అలా క్షమించాలి అంటే దానికి ముందు వాళ్ళొక పని చెయ్యాలి. అది వాళ్ళు చేస్తే ఆ తర్వాత మేం చేసే అవకాశం ఉంటుంది. ఏంటది? అదేదో సినిమా చూడలేదా? అపరిచితుడు, కుంభీపాకం, క్రిమి భోజనం, శూల దండనం. ఈ శిక్షలన్నీ అనుభవించాకే వాళ్ళని క్షమించాలో క్షమించకూడదో, క్షమించాక ఎలా చూసుకోవాలో ఆలోచిస్తాం. ఓకేనా? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను వాళ్లతో రాజీ పడమంటావా? నేను సారీలు అడగాలా? ఆవిడ చెప్పిన శిక్షలన్నీ మేము అనుభవించాక అప్పుడు వాళ్ళు క్షమిస్తారా? నీ నక్క రాయబారాలు నాకేం అవసరం లేదు. నేనేది ఎలా వాళ్ల నుంచి లాక్కోవాలో అలా ధైర్యంగా లాక్కోగలుగుతాను. వాళ్ళని నా కాళ్ల దగ్గర పడేలా చేసుకుంటారు, కానీ నేను వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రసక్తే లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నీ 32 పళ్ళు లెక్క పెట్టుకునేలా పీకి చేతిలో పెడతా. జాగ్రత్త. ఏంట్రా ధీరజ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? ఏం చేస్తున్నావు అసలు? వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు. ఆ ధరణి వచ్చిందో లేదో తెలుసుకో. వస్తే తనని మళ్ళీ మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి. ఏంటి మమ్మీ
ప్రతిసారి మళ్ళీ మొదటికే వస్తావు. ఎన్నిసార్లు ఇంప్రెస్ చేస్తాను? నాకే విసుగొస్తుంది. చూడు సుఖంగా ఉన్న ప్రాణం ధరణి ధ్యాసలో పెట్టి నానా హింసలు పెట్టేస్తున్నావు. రేయ్ చెప్పింది చెయ్యరా. అమ్మాయిలు చీ అన్నా చా అన్నా వాళ్ళ వెనకాల కుక్కలా పడితేనేరా వాళ్ళు క్షమించి చేరదీసేది. వెళ్ళు. నా మీద చిరాకు పడితే ఎలారా? వెళ్ళి దాన్ని దగ్గర చేసుకో. వెళ్ళు. వెళ్ళరా. శక్తి, నిన్ను చూస్తుంటే నాకు చిన్నప్పుడెప్పుడో చదువుకున్న ఓ పద్యం గుర్తొస్తుంది. ఆహా, పద్యాలు కూడా గుర్తుకొస్తున్నాయా? ఏంటో అది? ఏం లేదు. అదేదో తివిరి ఇసుకున్న తైలంబు, అదే ఎడారిలో ఇసుకలో నుంచైనా నూనె తీయొచ్చేమో కానీ నీ ఇలాంటి మూర్ఖుల మనసు మార్చలేమో అని. ఏం కుసా? నేను మూర్ఖురాల్లా? అంతే కదా. వద్దు శక్తి. శారదా, బుజ్జమ్మ లంచ్ బాక్స్ తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళిందండి. శారదా, ధరణి నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? ఏమోనండి, నాకు కూడా తెలీదు. అయినా అదేం చెప్పినట్టు లేదే. బాలు, బాలు, ఏంటన్నా? అరే, అక్క నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? ఏమో నాన్న, అక్క చెప్పినట్టు గుర్తులేదు, నాకు తెలీదు. నిన్న అక్కకు లెటర్ వచ్చింది కదరా, ఆ లెటరు బుజ్జమ్మ బుక్స్ దగ్గరే ఉండుంటుంది, తీసుకురాపో. సరే నాన్న. బాలు, ఏమైంది? అక్క ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో తెలుసుకోవడానికి నాన్న లెటర్ అడిగారు, అందుకే లెటర్ తీసుకొస్తున్నాను. ధరణి గుణా గారి హాస్పిటల్లో జాయిన్ అయిందని తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి. మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడే మొదలవుతుంది.